పిల్లలు మందులు అమ్మ అద్భుత వర్షం ఇటువైపోయింది అమ్మ పాస్టర్ గారు ఇది ప్రసన్న రండి. పిల్లరా చక్కగా మీ అందరూ కూడా మరొకసారి క్రీస్తు యేసు పేరిట శుభాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకమైనటువంటి కార్యక్రమంలో మరి బిడ్డలు సైదారావు గారిని అలాగనే మాధవి గారిని ప్రేమించి వారికి ఇచ్చిన కుమార్తెలు అద్వితి వర్షిని మరి సమయంలోని ప్రత్యేకమైనటువంటి క్రీస్తు కొరకు నూతన జీవిత విధానమును జీవించే క్రమంలో బాప్తిస్త కార్యం కొరకు సిద్ధపడి ఉన్నారు కనుక ముందు ఒక పాట, చిన్న ఆరాధన, ఒక 5 నిమిషాలు పాస్టర్ గారు వర్తమానం, అలాగే తులసి గారు సహోదరి ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. అందరూ కలిసి 521వ కీర్తన యేసుతో టీవీగాను పోదమనే కీర్తన మొదటి పల్లవి మొదటి 2 వచనాలు పాడుకుందాం. యేసుతో టీవీగాను పోదమా అడ్డుగా వచ్చు వైరి గెల్వను యుద్ధనాగమ్ముతో పోదమా యేసుతో టీవీగాను పోదమా అడ్డుగా వచ్చు వైరి గెల్వను యుద్ధనాదమ్ముతో బోధము రాజు సైన్యమందు చేరను ఆ రాజు దివ్య సేవ చేయను రాజు సైన్యమందు చేరను ఆ రాజు దివ్య సేవ చేయను యేసురాజు ముందుగా ధ్వజము బాచి నడువగా యేసురాజు ముందుగా ధ్వజము బాచి నడువగా యేసుతో టీవీగాను విడలను యేసుతో టీవీగాను పోదమా శోధనలు మనల చుట్టి వచ్చిన సాతాను అమ్ములెల్ని తగిలిన శోధనలు మనల చుట్టి వచ్చిన సాతాను అమ్ములెల్ని తగిలిన భయము లేదు మనకిక ప్రభువు చెంతనుందుము భయము లేదు మనకిక ప్రభువు చెంతనుందుము యేసుతో టీవీగాను విడలను యేసుతో టీవీగాను పోదమా అడ్డుగా వచ్చు వైరి గెల్వను యుద్ధనాదంబుతో పోదము. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున
ఆమేన్. అందరూ కలిసి మాటలు నాతో చెప్పండి. ప్రభువా మమ్మను కనికరింపుము. క్రీస్తు మమ్మను కనికరింపుము. ప్రభువా మమ్మను కనికరింపుము. ప్రభు మీతో ఉండునుగాక. మంచిది ప్రియులారా, సమయంలో దేవుని వాక్యం చదువుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయము మొదటి నుంచి. యోహాను సువార్త 3వ అధ్యాయము యూదాల అధికారమైన నికోదేమును పరిసయ్యుల దగ్గరుడైన అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చి బోధకుని మీ మెరుగుదము, దేవుని తనకు తోడై ఉండుటనే కానీ నీవు చేయుచున్న సూచక క్రియలు ఎవడునూ చేయలేదని ఆయనతో చెప్పెను. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితినే కానీ అతడు దేవుని రాజ్యము చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. అందుకు నీకేదుము, ముసలివాడైనను మనుషులలాగున జన్మింపగలడా? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడుగగా యేసు ఇట్లనెను, ఒకడి నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించిన కాక మన మధ్యలో ఉన్నటువంటి కేసనపల్లి ఈరోజు మరి కొమ్మ సైదారావు గారి యొక్క అన్యోన్య దాంపత్య జీవితంలో వారికి ఇచ్చిన 20 బిడ్డలు, అద్వితి వర్షులు 20 కూడా మరి చక్కగా యవన ప్రాయంలో మరి బాప్తీసం పొందటానికి తల్లిదండ్రులు తీసుకున్న మంచి నిర్ణయాన్ని బట్టి మరి ముందుగా వాళ్ళని అభినందిస్తున్నాను. మరి సైదారావు మాకు మంచి స్నేహితుడు, చిన్నప్పటి నుంచి బాల్య స్నేహితుడు. మరి చక్కగా మరి పాస్టర్ గారు మంచి వాక్యం చదివించారు. ఏంటంటే అది క్రొత్త జన్మ గురించి. ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించాలి. తల్లి గర్భంలో నుంచి ఆ జన్మ కంటే ఆత్మీయంగా క్రీస్తుని శ్రీరక్షకుడు అంగీకరించేది మరి ఆధ్యాత్మిక జన్మ. అందుకని మీ ఇద్దరికి ఒకే ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. మొదటి తిమోతి పత్రికలో 4వ అధ్యాయంలో 10-11 వచనాలు ఒక మాట ఉంది. ఏంటంటే, అపోస్తలుడైన పౌలు రక్షింపబడిన తర్వాత యవనస్తుడైనటువంటి తిమోతి పరిచర్యకి పంపుతూ, అక్కడ నీ యవన కాలమును బట్టి ఎవ్వడును నిన్ను తృణీకరింపనీయకము, మాటలలోనూ ప్రవర్తనలోనూ ప్రేమలోనూ విశ్వాసంలోనూ పవిత్రతలోనూ విశ్వాసాల మాదిరిగా ఉండము. ఇలా చేస్తే మరి ఒక మాదిరికరమైనటువంటి క్రైస్తవ జీవితం అని అపోస్తలుడైన పౌలు తిమోతికి చెప్పినట్లు, తిమోతి ద్వారా, దైవజనుడైన తిమోతి ద్వారా మరి విశ్వాసులుగా మరి యవన బిడ్డలుగా ఉన్నటువంటి మీరు ముఖ్యంగా ఈ క్రొత్త జన్మ అంటే నీటి మూలంగా అలాగనే ఆత్మ మూలంగా మరి ఎవడైనాను క్రీస్తు నందు ఉండినే వాడికి నూతన సృష్టి. మరి న్యూ బర్త్ అనేది మరి మీ యవన కాలంలో, ఎందుకంటే యవనస్తుడికి బలము అలంకారం. మరి యవనేచ్ఛలను బట్టి కాకుండా ఆ యవనాన్ని ప్రభు కోసం మీరు వినియోగించటం, మరి యవన ప్రాయం నుంచే ప్రభుని శ్రేయక్షకుడు అంగీకరించడం అనేది చాలా మరి గొప్ప లక్షణం. కనుక మీ ఇద్దరిని అభినందిస్తూ మరి ముఖ్యంగా మీ భవిష్యత్తు జీవితంలో రానున్న కాలంలో యేసుక్రీస్తును శ్రీరక్షకుడిగా అంగీకరించాలి. ఎందుకంటే రేపటి పునరుద్ధాన పండుగలను మనం ప్రవేశిస్తున్నాం. సిలువ మనుషుల్ని చెదరగొట్టింది, శిష్యులను చెదరగొట్టింది, విశ్వాసుల్ని చెదరగొట్టింది. కానీ పునరుద్ధానం చెదరిపోయినటువంటి విశ్వాసులందరినీ కూడా కలిపే పునరుద్ధానం. సిలువ ద్వారా అందరూ భయపడే ఇటువంటి పారిపోయారు, శిష్యులు కానీ. ఎందుకంటే ప్రభువులాగా మమ్మల్ని కూడా ఇది చేస్తారని.
కనుక ఆ పునరుద్ధాన ఐక్యత పండగని సంతోషంతో మనం మరి ఆనందించడానికి ముందు మీ ఇద్దరు ఈ బాప్తీసం పొందటం ఎంతో సంతోషిస్తూ మరి దేవుడు ఇరువుని దీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు మన సాయం చేయగాక. ఆమేన్. మంచి విషయాలు తెలియజేసిన అయ్యగారికి మరొకసారి ప్రత్యేకించి వందనాలు చెల్లిస్తున్నాను. వీళ్ళ ప్రాముఖ్యంగా ఈ నూతన జన్మ ఇది క్రీస్తును ధరించుకోవడానికి ప్రాముఖ్యమైన సమయం. బాప్తిసం అనేది ఏంటమ్మా? క్రీస్తుని మనం ధరించుకుంటున్నాం. ఎలాగునా క్రీస్తుని మనం ధరించుకుంటున్నామంటే ఎలాగునా క్రీస్తుని మనం ధరించుకుంటున్నామన్న విషయం ఈ సమాజానికి మనం ఎలా చూపించాలి, ఎలా అర్థం అవ్వాలంటే ఇది ఈ బాప్తిసం అనే కార్యము ద్వారా మనం పొందుకున్నటువంటి పరిశుద్ధాత్మ ద్వారా మన క్రియలను బట్టి, మన ఆలోచనలు బట్టి, మన ప్రవర్తన బట్టి యేసుక్రీస్తు వారు ప్రత్యక్షంగా మన క్రియల ద్వారా ఈ సమాజాన్ని చూపించాలి. ఎందుకంటే ఈరోజు మనం క్రీస్తుని అంగీకరిస్తున్నాము, లోకం నుండి వేరై ఒక ప్రత్యేకమైన జీవితాన్ని కలిగి క్రీస్తు వరకు బ్రతకాలని ఉద్దేశించాం కనుక మన ద్వారా ఎవరు కనపడాలి? ఇక అద్భుతి వర్షిని కాదు కనపడాల్సింది. మీ ఇద్దరి ద్వారా యేసుక్రీస్తు సమాజానికి కనపడాలి. యేసుక్రీస్తు వారిని సమాజాన్ని మీరు చూపించాలంటే ఎలా చూపించగలం మనం? మన క్రియల ద్వారా. అంటే క్రీస్తు వారు ఏ క్రియలు అయితే భూమి మీద ఉన్నప్పుడు జీవించాడు అని ఏదైతే మనకు సందేశం ఇచ్చి మనకు తెలియచేశాడో ఆ క్రియల ద్వారా నిజంగా వీరు క్రీస్తును ధరించిన వారు, యేసుక్రీస్తును ప్రత్యక్షంగా వీరి క్రియలలో, వీరి మాటలలో, వీరి యొక్క ప్రవర్తనలో మనం చూడగలుగుతున్నాం అనే దశకు మనం వెళ్ళిపోవాలన్నమాట ఈ సమయం నుండి. అందుకే ఒక మాట అంటాడు పేతురు రాసిన, ముగించుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 21 వచనం చదవండి. ఒక మాట ముగించుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 21 వచనం. ఈ బాప్తిసం అనేది దేనిని మనకు తెలియపరుస్తుందంటే పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 21 వచనం. చదవండి ఒక మాట. చదువు. బాప్తిసం ఇప్పుడు మిమ్మల్ని రక్షించము. దేని సాదృశ్యం అంటే నోవాహు కాలములో జలప్రళయం ద్వారా వారి కుటుంబం అంతా కూడా ఆ జలప్రళయం నుండి రక్షించబడింది కదా. ఆ జలప్రళయం నుండి రక్షించబడినటువంటి ఆ కుటుంబానికి సాదృశ్యంగా ఇప్పుడు ఈ బాప్తిసములను నీటి ద్వారా ఏం చేస్తుందంట? దానికి సాదృశ్యమైన ఈ బాప్తిసము రక్షించుతున్నది. అదేదనగా శరీర మాలిన్యమును తీసివేయటకు కాదు ఈ బాప్తిసం. ఎందుకంటే ఈ బాప్తిసం మన శరీరానికి ఉన్నటువంటి మట్టిని, మాలిన్యమును తీసివేయటానికి కాదంట ఈ బాప్తిసం. ఏమండి, మీ శరీర మాలిన్యమును తీసివేయటానికి కాదు అని చెబితే ఏమన్నాడు? కాదు. కానీ యేసుక్రీస్తు పునరుద్ధానం మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షి నిమిత్తము, నిర్మలమైన మనస్సాక్షి నిమిత్తమే ఈ బాప్తిసం తప్ప శరీర మాలిన్యము తీసివేసేది కాదు, శరీర మురికను తీసివేసేది కాదు. కనుక ఈ సమయంలో శరీర మాలిన్యమును కొరకు కాక ఆత్మను, అంటే మన మనసుకున్నటువంటి కల్మషాన్ని తొలగించుకునే క్రమంలోనే మనం ఈ బాప్తిస కార్యక్రమాన్ని జరిగిస్తున్నాం. కనుక మనం బ్రతికున్నంత వరకు, దేవుడు మనకిచ్చినటువంటి ఆయుష్కాలం అంతవరకు యేసుక్రీస్తు వారి యొక్క మరణమును, ఆయన శ్రమను, పునరుద్ధానమును సమాజానికి తెలియపరుస్తూ ప్రాముఖ్యంగా మన క్రియల ద్వారా, మన ప్రవర్తన ద్వారా, మన ఆలోచన ద్వారా క్రీస్తును ప్రత్యక్షంగా ఈ సమాజానికి చూపించగలిగేటటువంటి దశకు మనం ఎదగాలి వాక్యం ద్వారా. అలా ఉండాలని కోరుకుంటూ మరి వర్షిణిని అలాగే అద్వితీని ఈ బాప్తిస కార్యంలో దేవుడు ప్రత్యేకించి ఈ సమాజానికి విలువైనటువంటి సాధనములుగా, విలువైన పాత్రలుగా ఫలింపచేయాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు మనం ముగిస్తున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యము దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి సహోదరి తులసి గారు ఉన్నారా? తులసి గారు రండమ్మా, ప్రైజ్ చేయండి. సహోదరి ప్రార్థన చేస్తారు. తులసి గారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, జీవితం కలిగిన మా దేవ, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి నాయన అయ్యా మీకే మహిమ చెల్లించుకుంటున్నాం ప్రభువా, స్తుతి చెల్లించుకుంటున్నాం నాయన. గడిచిన కాలం అంతా ప్రభా నీ కృపలో, దయలోనైనా మమ్మల్ని అందరినీ కాచి సజీవులుగా ఉంచినందుకు నీకు వందనాలయ్యా. అయ్యా నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ప్రత్యేకించి నాయనా ఈ దినము ప్రభా మా బిడ్డలు ఇరువురు నాయన అయ్యా నీ పరలోక రాజ్యంలో వారసులుగా నాయనా వారి పేర్లు ముద్రించుకుంటున్నారు నాయన. ఈ లోకంలోని ప్రతి విషయాన్ని విడిచిపెట్టి ప్రభా యేసుక్రీస్తులో నాయన నీ నామములో ప్రభా మా బిడ్డలు నాయన ఇక నుంచి నీ పేరు పెట్టబడిన ప్రజలుగా నాయన అయ్యా నీ ముద్ర వేయబడిన బిడ్డలుగా నాయన అయ్యా నీ కొరకు జీవించే కృపను నాయన మా బిడ్డలకు నువ్వు ఇస్తున్నందుకు వందనాలు యేసయ్యా. మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా.
అయ్యా నాయన వర్షిని నీ అద్వితీయని బట్టి నాయన ఈ సన్నిధిలో వేడుకుంటున్నాం ప్రభా. యవన కాలంలో నాయన యవనస్తులు బలవంతులు అంటున్నావు కదయ్యా. మా బిడ్డల బలము నీ కొరకు ఉపయోగపడులాగున నాయన, వారి జ్ఞానం అంతా నాయన నీ పనిలో నీ పరిచర్య లోపల ఉపయోగపడులాగున నాయన, మా బిడ్డలను యవన కాలంలో నాయన నగరకై చెక్కబడిన మూల స్తంభాలుగా నాయన మీరు వాడుకోమని బలపరచమని మిమ్మల్ని వేడుకుంటున్నావు నాయన. ఇక నుంచి మా బిడ్డల్లో అయ్యా వారు కనపడకూడదు నాయన. అయ్యా నీ పేరు పెట్టబడిన బిడ్డలుగా నాయన యేసుక్రీస్తు నామములో నాయన నిన్ను పోలి నిన్ను కలిగి జీవించాలి యేసయ్యా. అయ్యా తల్లిదండ్రులకు నాయన అయ్యా క్షేమకరమైన బిడ్డలుగా నాయన, సంఘానికి నాయన ఆశీర్వాదకరమైన బిడ్డలుగా నాయన మా బిడ్డలు ఇరువురు పెంచబడులాగున బ్రతుకులాగున జీవించలాగున నాయన ఇక నుంచి నీ హస్తాల్లో బిడ్డలను నడిపించమని ప్రభా మీకే వందనాలు చెల్లించుకుంటున్నావు నాయన. అయ్యా వచ్చిన సంఘం అంతటిని కూడా ప్రభా ప్రేమతో బిడ్డల కొరకు కుటుంబం కొరకు నాయన సంఘం అంతా నాయన ఒకే కుటుంబంగా అయ్యా నాయన అయ్యా మీరందరూ వచ్చినందుకే వందనాలు యేసయ్యా. ఇదిగో భూలోకంలో ఒక పాపి రక్షింపబడితే నాయన పరలోకంలో సంతోషం అంత నాయన, పరలోకంలో ఆనందం అంత ప్రభా. ఇది మా పరలోకంలో ఆనందం ఉందని మేము నమ్ముతున్నాం నాయన. మా బిడ్డలు ఇరువురు పట్ల నాయన నువ్వెంతో సంతోషిస్తున్నావని నమ్ముతున్నాం నాయన. అయ్యా నాయన ఈ రక్షణ ప్రభా గడ వరకు నాయన నడుచులాగున బిడ్డలు ఇరువురు అయ్యా నీతో జీవితాంతం నడుచులాగున మా బిడ్డలను మీరే చేయి పట్టుకొని నడిపించి మీ నామములో బలపరచమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి నెరవేరును గాక. మా అడుగున ఆహారము నిర్మ దయచేయము, మడల ప్రాణం చేసిన క్షమించిన ప్రకారం ఆ ప్రాణం క్షమించము, శోధనలోకి తేక దుష్టుని మమ్మల్ని తప్పించము. రాజ్యము శక్తియు మహిమయు నిరంతరము కూడా నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ యొక్క నీ యొక్క సహవాసమును ఈ సమయంలో పునర్జన్మ సంబంధమైన వాక్యం ద్వారా బాప్తిసం కొరకు సిద్ధపడుతున్నటువంటి అద్వితీయ వర్షిని ఈ నూతన జన్మను ప్రసాదించుకొని ఈ పునర్జన్మ కార్యము ద్వారానైనా ఆత్మ సంబంధమైన క్రియలు జరిగిస్తూ యేసుక్రీస్తు వారిని ప్రత్యక్షంగా ఈ సమాజానికి ఈ ప్రపంచానికి చూపించడానికి వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు వారిని బలపరచడానికి సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. మా అందరికి వందనాలు. నీకు అలవాటే.
తొలగించుకొని సంస్కారం దేవునికి శ్రీశ్రమకు బిడ్డలుగా చేరసాదం మానవాళి రక్షణకి ప్రవేశద్వారం మానవాళి రక్షణకి ప్రవేశద్వారం నవజన్మకునాగా జలమును ప్రోక్షించి పుత్ర పవిత్రమణిజనామములు జలమును ప్రోక్షించి తైలముతో అభ్యంగనము చేసి వస్త్రముతో కైలవదలకలు గణం చేసి వస్త్రముతో క్రైస్తవగలకను చేపట్టి జ్ఞాన తల్లి తండ్రులారా విశ్వాసము కలిగిన తండ్రులారా బాధ్యతను చేపట్టి జ్ఞాన తల్లి తండ్రులారా జ్ఞాన స్నాన ప్రమాణములు మదిలో ధ్యానిస్తూ విశ్వాస మాతృకలు బిడ్డలను నడిపించు జ్ఞాన స్నాన ప్రమాణములు మదిలో ధ్యానిస్తూ విశ్వాస మాతృకలు బిడ్డలను నడిపించు ప్రభు క్రీస్తుకు సాక్షులుగా వారిని మనసండి జన్మ పాపము ఇతర పాపములను తొలగించుకున్న సంస్కారం సభకు బిడ్డలుగా
సంఘ కాపరి కానీ సంఘస్థులందరినీ కూడా మరి భోజన పంక్తులు దాన్ని ఏ తక్కువ లేకుండా ఏ వినిచి లేకుండా అందరికీ సమృద్ధిగా సరిపోవాలి ఆహార పదార్థాలు జీవించుకొని ఆమె చికెన్ వచ్చా అన్నం పెట్టుకున్నా లోకము శరీరము లాగిలను లోబడక నేను వెళ్ళెదను మొత్తం సమయమైన ఏ స్థితికైనా నా జీవితములు యేసు చాలును నరులెల్లరూ నన్ను విడచినను శరీరము కుల్లి కృషించినను నన్ను విడచినను శరీరము కుల్లి కృషించినను హరి నుంచి నన్న ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను హరి నుంచి నన్న ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను యేసు చాలును యేసు చాలును చాలు ఈ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములు యేసు చాలును. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మా సృష్టికర్త మీ పరిశుద్ధ పాదములకు ఆయన వెలలేనటువంటి వందనములు స్తుతులు స్తుతించుకుంటున్నాము. సాయంకాల సమయంలో ఆయన మా ప్రియులు ప్రేమించిన వారి జీవితకాలను ఇచ్చినటువంటి ఆయన మీ బిడ్డలో తండ్రి అద్భుతాన్ని బట్టి నాయన వర్షాన్ని బట్టి మీ సన్నిధానంలో ప్రార్థిస్తున్నాము. ధర్మఫలము నానే భావించి బహుమానములు సెలవిచ్చిన రీతిగా ఇచ్చినటువంటి బహుమానములు నాయన ఈ లోకమునకు వచ్చిన మొదలుకొని నాయన నేటి వరకు యవన ప్రాయం వరకు కూడా తండ్రి కన్న తండ్రిగా నాయన వారికి తోడుగా ఉండి సమస్త విషయాలు నాయన మీరు క్షేమాన్ని మీరు అనుగ్రహించి ఆరోగ్యమందును, వయస్సునందును, ఆయుష్నందును తండ్రి జ్ఞానమందును సమస్త విషయాలు కూడా మీరు సమకూర్చి తండ్రి ఇంతవరకు కూడా నాయన మీరు పోషించిన విధానం బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం.
యవన ప్రాయములో నాయన యేసుక్రీస్తు వారిని సొంత రక్షకుడు అంగీకరించిన ఆయన నా కొరకు నా పాపములకు సిలువ వేయబడ్డాడని నలుగుగొట్టబడి ఉన్నాడని తన రక్తమంతా కూడా ధారపోసి ఉన్నాడని తండ్రి బిడ్డలు నాయన పరిపూర్ణమైన మనస్సుతో నమ్మి నాయన విశ్వసించి మీ నామములో బాప్తిసం పొంది ఉండగా నాయన నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడని మీరు సెలవిచ్చిన రీతిగా తండ్రి ఈ బాప్తిసం అనే పునర్జన్మ స్థానము ద్వారా నాయన బిడ్డలు ఆత్మ సంబంధమైనటువంటి నాయన బిడ్డలుగా మీ కృపల వర్ధిలే భాగ్యమును దయచేయమని ప్రార్థిస్తున్నాము. ఇక్కడ నుండి నాయన సంఘం ఎదుట నాయన సేవకుల ఎదుట సమాజం ఎదుట నాయన ప్రాముఖ్యంగా నాయన మీ వాక్యాన్ని బట్టి వారి మనస్సాక్షిని నాయన పరిశీలన చేసుకుని తండ్రి ఈ రోజు నాయన పరలోకమందున్నటువంటి కన్న తండ్రి యొక్క ఆశయాలు నెరవేర్చే క్రమంలో తండ్రి ఆ తండ్రి మనసును సంతోషపడే విధంగా నాయన ఇరువురు బిడ్డలు కూడా నాయన లోకముండే ప్రత్యేకమైన జీవితం కలిగి జీవించడం కొరకై నాయన సంఘం అందరూ ఎదుట నాయన మంచి ఒప్పుకొని తండ్రి మీరు కొరకు జీవిస్తానని నాయన మీ కొరకు మీ స్వార్థ కొరకు నాయన వారు పాటు పడతారని చివరి వరకు తండ్రి మీ కొరకు నాయన వారు మీ పిల్లలుగా తండ్రి మీ నామాన్ని మీ కీర్తి ప్రతిష్టలను తండ్రి మీ ప్రశంసలను పొందుకొని నాయన ఈ సమాజంలో మిమ్మల్ని గురించి ప్రకటించే బిడ్డలుగా నాయన బలమైన సాధనములుగా తండ్రి మీ పిల్లలను జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నాము. ఎందుకనగా తండ్రి ఈ బాప్తిసము నాయన శరీర మాలిన్యమును తీసివేయటకు కొరకు కాదు కానీ ఆత్మ సంబంధమైన మలినమును తీసివేసుకున్న ఆయన పరిశుద్ధులుగా నిష్కలంకులుగా నీతిమంతులుగా క్రీస్తును పోలి నడుచుకోవడం కొరకు నాయన ప్రత్యక్షంగా వారి క్రియల ద్వారా వారి జీవితము ద్వారా వారి మాటల ద్వారా వారి ప్రవర్తన ద్వారా వారు చేసే ప్రతి కార్యము ద్వారా యేసుక్రీస్తు ఇలా ఉంటాడని సమాజము గ్రహించినట్టు తండ్రి బిడ్డలకు నాన్న మంచి మనసు ఆత్మ ధైర్యమును వాక్యానుసారమైన బలమును మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్న సహాయం చేయండి. దినదినము కూడా వాక్యము ద్వారా ప్రార్థన ద్వారా వారి ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటూ భవిష్యత్తులో నాయన శరీరాలు పంచుకొని ఇచ్చినటువంటి తల్లిదండ్రుల యొక్క ఆశయాలు నెరవేరుస్తూ పరలోకమునంద కన్న తండ్రి యొక్క నాయన ఉద్దేశం కూడా నాయన వారి యొక్క కళల ద్వారా నాయన వారి జీవితము ద్వారా వారి క్రియల ద్వారా ఈ సమాజంలో పరిపూర్ణంగా నాయన కంప్లీట్గా వారికి ఇచ్చిన ఆయుష్కాలములు వారికి ఇచ్చిన బాధ్యతను నెరవేర్చిన ఆయన పరలోక వారసత్వాన్ని పరలోక పౌరసత్వాన్ని సంపాదించుకొని మీదకు వచ్చేంత వరకు ఈ పరిశుద్ధాత్మ అనే వరమును వరకు తోడుగా ఉంచి ప్రతి విషయంలో పిల్లలను మేలుకరంగా నడిపించుకొని బలవంతులుగా మీరే వృద్ధి చేయమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామను బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి సదాకాలము మీకు మీ కుటుంబాలకు చేరువచ్చిన ప్రతి ఒక్కరికి ప్రాముఖ్యంగా ఈ రోజున పునర్జన్మ స్నానము ద్వారా నాయన నూతన జన్మను పొందుకున్నటువంటి మీ కుమార్తెలు నాయన అద్వితీయను బట్టి వర్షిని బట్టి నాయన మరొకసారి జ్ఞాపన చేస్తూ వారి జీవిత ప్రయాణములు ఈ జీవిత మజిలీలో తండ్రి అనేకమైన అవరోధాలు ఎన్ని ఆటంకాలు నాయన శరీర సంబంధమైనటువంటి లోక సంబంధమైన ప్రకృతి సంబంధమైన ఎన్ని వచ్చిన సమస్యలను కూడా ఎదిరించి వాక్యము ద్వారా పరిపూర్ణంగా వృద్ధి చెందడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్.